ఆవిడ వస్తుంది. పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ. ఆవిడ అదృష్టం అలా పండింది, హోమ్ మినిస్టర్ అయిపోయింది. తగుదనమ్మా అని ప్రతి సందర్భంలో వచ్చి మీడియా ముందు కూర్చుంటారు. ప్రత్యేక కోర్టులు పెట్టాము, ఆడపిల్లల పాలిట ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్కి ప్రత్యేక కోర్టులు పెట్టాము. ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో 2020లో పెట్టామన్న మినిమం సెన్స్ లేని, మినిమం నాలెడ్జ్ లేని 2020 సంవత్సరంలోనే 13 జిల్లాలో ఒక ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోర్టులు పెట్టారు. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేశారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఏర్పాటైందన్న సంగతి మనకు కాన్షియస్ లేదు. మా పరిపాలన రామరాజ్యం. మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగండి, మేము రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఏంటమ్మా మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసేది ఇదే? ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి? డేటా లేదు. ఎన్ని ప్రైవేట్ జాబ్లు వచ్చాయి? డేటా లేదు. హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నమెంట్ జాబ్లు ఎన్ని అయినట్టుగా, అరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చూడండి. ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. As such, the said details are not maintained by the Public Information Officer, Finance and HR Department. Is this the answer that we expect from the Finance Department? అసలు ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న కాంట్రాక్ట్ పోస్ట్ కూడా అప్రూవ్ కాదు. ఈవెన్ 7,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న గవర్నమెంట్ కంపెనీలో కప్పులు కడిగేటువంటి ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉంటూ తీరాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, లేకపోతే ఆఫ్ రోల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా అప్రూవ్ కాదన్న కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వాలు మీరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని పోస్టులు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు అప్రూవల్ వచ్చింది, ఎన్ని పోస్టులు మీరు ఫిల్ చేశారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేదు అంటే ఇది దొంగచాటు సమాధానం దాటవేత కదా? ఇది గోడ మీద పిల్లి దాటవేత కదా? ఇది సమాధానం చెప్పడానికి మీరు భయపడిపోతున్నారని దాటవేత కదా? ఈ సమాధానం ఇస్తే రాష్ట్ర ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మూస్తారని మీకు తెలీదా? దీనికి నేను ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతున్నా, పయ్యావుల కేశవ్ని అడుగుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఈ విధంగా పనిచేస్తుంటే, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తారంటే నాకు అర్థం కాదు. మీ హోమ్ మినిస్టరు, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మీ ఫైనాన్స్ మినిస్టరు, మీ ముఖ్యమంత్రి, మీరందరూ రాష్ట్ర ప్రజల కోసం మేము అంత చేసాం ఇంత చేసాం ఓహో అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడిపోయి రాష్ట్ర ప్రజలు ఎక్కడ మీ ముఖాన్ని ఉమ్మూస్తారో అని కూటమి ప్రభుత్వ 1 year పరిపాలన కొనసాగుతున్న విధానం ఇది. ఒక పక్క గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తారు, ఇంకో పక్క ప్రతి మీడియాలో ప్రతిరోజు డిబేట్లు పెట్టిస్తారు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అవమానకరంగా ఎవరైనా మాట్లాడితే పొద్దున్న నుంచి రాత్రి వరకు డిబేట్లు పెట్టిస్తారు. ఈ సూపర్ 6 అమలు గురించి మాట్లాడదే మీడియా? నేను TV5కి, ABNని, మహా టీవీని స్పష్టంగా అడుగుతున్నాను. మీరు ప్రజల కోసం మనం గత 5 సంవత్సరాలు ఎక్కడ సమస్య జరిగితే అక్కడ రిప్రజెంట్ చేశాం. 5 సంవత్సరాల్లో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, అమరావతి రైతుల పట్ల, రాష్ట్రంలో పరిశ్రమలు రాని విధానం పట్ల, ప్రభుత్వ వ్యతిరేక చర్యల పట్ల, ముఖ్యమంత్రి వ్యతిరేక చర్యల పట్ల, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న విధానం పట్ల, ఎక్కడ డబ్బులు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు అన్యాయం చేస్తున్న దాని పట్ల ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల కోసం మనం నిరంతరం డిబేట్లు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజల మస్తిష్కాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తెప్పించి 151 సీట్ల నుంచి 11 సీట్లకు రప్పించగలిగినటువంటి విధానంలో మీ పాత్ర అమోఘమైనది. మీ పాత్రతో పాటుగా మా పాత్ర కూడా రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసినటువంటి పాత్ర కొద్దో గొప్ప ఉంది. ఇలాంటి చరిత్ర ఏమైపోయింది? ఎందుకు తాకట్టు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు బానిసలుగా మారుతున్నారు? వేల కోట్ల రూపాయలు పెట్టి మీడియాలు పెట్టుకొని ప్రజల కోసం ప్రశ్నిస్తున్న గొంతుకులు అని చెప్పుకొని ఈరోజు రాజకీయ పార్టీలకు ఎందుకు ఊడికం చేస్తున్నారు? నేను జై భీమ్రావ్ భారత పార్టీ నుంచి TV5, ABN, మహా టీవీని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా. సూపర్ 6 అమలు గురించి ఒక్క డిబేట్ ఎందుకు పెట్టడం లేదు? ఉచిత బస్సు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఎందుకు మీరు డిబేట్ పెట్టడం లేదు? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంటే మాట్లాడటం లేదు?
తల్లికి వందనం గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు, రేపటి నుంచి స్కూల్స్ మొదలవుతున్నాయి. ఈ రోజు వరకు స్కూల్స్లో పిల్లలకు యూనిఫామ్లు చేరలేదు, ఇంతవరకు పుస్తకాలు రాయలేదు, ఇంకా స్కూల్లో పెల్మెల్ కండిషన్స్లో ఉండిపోయినాయి, ఇంకా డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళు రేపు 11వ తారీఖుల్లో అపాయింట్మెంట్లు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు. మీరు ఎందుకు డిబేట్లు పెట్టలేదని అడుగుతున్నాను. మనం ప్రజల తరపున మాట్లాడలేదా? ప్రజల తరపున పోరాటం చేయలేదా? నిరంతరం టీవీలో డిబేట్లు పెట్టలేదా? ఏమైపోయింది ఆ పోరాట ప్రతిమ? ఎందుకు పోరాటం? టీవీ5 ఏమో వాళ్ళ నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్షిప్ వచ్చింది కాబట్టి సరెండర్ అయిపోతారా? లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంకొక రూపంలో ఫైనాన్స్ కాబట్టి సరెండర్ అయిపోతారు, ఇంకొకరికి ఇంకొక ఇష్యూ ఉంది కాబట్టి సరెండర్ అయిపోతా? ప్రజల తరపున ఎజెండా ఏమైపోయిందని అడుగుతున్నా. ప్రజల తరపున మీరు ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిర్వర్తించిన ప్రభుత్వం మీద ఎందుకు చర్చలు పెట్టడం లేదని అడుగుతున్నా. ప్రజలు వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు, వాడి దగ్గరికి వెళ్ళలేదు, ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, కార్యకర్తల మనోభావాలు గౌరవించటం లేదనే తప్ప ప్రజల గురించి ఆలోచించరా? రైతులకు ఈ రోజు వరకు పండించిన పంటకు మద్దతు ధర లేకుండా అల్లో రామచంద్ర నేడుస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి గత సంవత్సరం రావాల్సినటువంటి 20,000, ఈ సంవత్సరం రావాల్సినటువంటి 20,000 ఆగిపోయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. కరెంటు మీటర్ల విషయంలో నారా లోకేష్ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టొద్దండి. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. అధికారంలో లేనప్పుడేమో రైతులు గుర్తొస్తారు, మోటార్లు బిగిస్తే దాన్ని పగలగొట్టాలి. ఇప్పుడు మాత్రం ప్రతి వ్యవసాయ బోరుబావి దగ్గర మోటార్లు బిగిస్తారు. ఇదేం పరిపాలన అండి? ఇదేం పరిపాలన? కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానం ఇది ఈ విధంగానే ఉంటుందా? ఈ విధంగా పరిపాలించమని ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? నేను చాలా స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని లేవు కాబట్టి మీకు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇస్తే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పద్ధతి ఇదేనా? ఇంకొక వీర మహిళ ఒక ఉంది. ఆ వీర మహిళ కోసం నిజంగా అంటే యథా రాజా తథా ప్రజ, బాస్ ఎలా ఉంటాడో కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేస్తారమ్మా అని అడిగితే ఇవన్నీ కూడా ప్రజలకు స్పష్టత రావాలి.